అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంజిరెడ్డి బీజేపీ టికెట్ ఎలా సాధించాడనేది బీఆర్ఎస్ బీ టీమ్గా పనిచేయడం వల్లనే అంజిరెడ్డి గెలిచారనేది 80% ఇది ఒకటే సీట్ గెలుస్తామని ఒకటే సీట్లో వాళ్ళు కాంటెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ క్యాండిడేట్ అండ్ బీఎస్పీ క్యాండిడేట్ ఇద్దరు కాంగ్రెస్ టికెట్ అడిగారు. బీఆర్ఎస్ పని అయిపోయినట్టు అనేది వాళ్ళ గురించి మాట్లాడుకోం వేస్ట్. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రఘునందన్ ముగ్గురు ఆశీస్సుల వల్లే మీకు టికెట్ వచ్చిందని చెప్పి సహకరించినందుకే టికెట్ రావడం జరిగింది. ఈ ప్రాంతానికి మెట్రో కనెక్టివిటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య చేస్తున్నట్టుగా ఉంది. దానికి పడంచేదా చేసినందుకు సంతోషం పడుతున్నాం. బీజేపీ పార్టీలో మీ గాడ్ ఫాదర్ ఎవరు? గాడ్ ఫాదర్ మోదీ గారే. బీజేపీలో కొంత ఆధిపత్య పోరు నడుస్తుందనేది బయట ఆరోపణ. అవన్నీ ఏంటంటే కాంగ్రెస్ కల్చర్. వెల్కమ్ టు బిగ్ టీవీ. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అంజిరెడ్డి ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి, అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంజిరెడ్డి బీజేపీ టికెట్ ఎలా సాధించాడనేది ప్రస్తుతం అంజిరెడ్డితో మాట్లాడదాం. నమస్తే అండి. సో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అనూహ్య రీతిలో బీజేపీ నుంచి మీరు గెలిచిన పరిస్థితి, అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని రెండింటిని బోల్తా కొట్టించి బీజేపీ అభ్యర్థిగా మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. మీ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు 3 సీట్లకు రెండు సీట్లు ఎక్కడ నిలబెట్టలేరు. ఒక సీటు నిలబెట్టి 80%లో మేము గెలుస్తామని క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. దానికి మంత్రులు, గవర్నమెంట్ ఆలేదే ఉంది, ముఖ్యమంత్రి 3 మీటింగ్లు పెట్టారు, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ఏంది భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీతో పాటు రాకేష్, సృజిత్ వీళ్ళందరూ టీం కిట పెట్టాను. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా తీసుకురంటే 80% ఇది ఒకటే సీట్ గెలుస్తామని ఒకటే సీట్లో వాళ్ళు కాంటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఏంటంటే మేము 25 పవారు ఎప్పుడైతే వేసినామో ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దగ్గర 15,000 మందిని 25 పవారు వేసి ఓటర్ కలవడం జరిగింది. ఓటర్ కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే పనులు ఉన్నాయో నరేంద్ర మోడీ గారు నమ్మకం పెట్టి ఇక్కడ కిషన్ రెడ్డి గారు, రథసారథి కిషన్ రెడ్డి గారు, తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్కరి మీద భారతీయ జనతా పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే వృత్తి ఇస్తా అని చెప్పి ఇంతవరకు వృత్తి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారితో చెప్పేసి 56,000 అకౌంట్లు వేసినా కానీ ఓటు అడగమని చెప్పినాం. అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ చేసి 6 గ్యారెంటీస్ 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నెరవేర్చిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏమంటారంటే బీజేపీ, బీఆర్ఎస్ అని పుకార్లు అయిపోయారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సింగిల్గానే పోతుంది, ఎవరితో అటాచ్ కాలేంతవరకు. గతంలో కూడా కాంగ్రెస్, బీజేపీ, అదే బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అలయన్స్ అయ్యి సీట్లు తీసుకొని వాళ్ళు కుమ్మక్కయ్యారు అంతే తప్ప. కానీ మేము ఎక్కడ కుమ్మక్క కాలే, ఎవరితో కాలే. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు గతంలో క్యాండిడేట్స్ ఉన్నారో ఇప్పుడు ఈ బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్ అండ్ బీఎస్పీ క్యాండిడేట్ వీళ్ళిద్దరు కాంగ్రెస్ టికెట్ అడిగింది. ఒకరు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఇంకొకరు కాంగ్రెస్ టికెట్ రాకపోతే మళ్ళీ బీఆర్ఎస్కి వారు, బీజేపీకి వారు, మళ్ళీ తర్వాత బీఎస్పీ టికెట్ తీసుకురు. వాళ్ళిద్దరు ఒకటి. అంతేకాని మేము సింగిల్గా ఒకటి ఏంటంటే ఇది ఛాలెంజింగ్గా ఉత్తర తెలంగాణలో ఏవైతే ఉన్నాయో దగ్గర 40% ఏ సింగిల్ ఎమ్మెల్యే కాదు 42 కాన్స్టిట్యున్సీ ఏవైతే ఉన్నాయో 6 పార్లమెంట్ సీట్లు, 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, ఉమ్మడి 4 జిల్లాలు. భారతీయ జనతా పార్టీ వైపు మొత్తం గాలి వీస్తుంది. మేధావులు ఎవరైతే ఉన్నారో మేధావులందరూ చాలా ఆలోచించి ఓటేస్తారు. వాళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళకి ఏంటంటే బుద్ధి చెప్పాలని ఆలోచించే ఓటేశారు. ఎంత ఆలోచించి ఓటేశారు. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇవ్వలేరు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన ఉద్యోగాలు స్లోగా నడిపించుకుంటూ పోతారు అంతే తప్ప. కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే డిఏలో 6 డిఏల్లో 1 డిఏ ఇచ్చారు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అది అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే కనీసం సరెండర్ వాల్యూస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సరెండర్ లీవ్స్ కూడా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు అమౌంట్ రావాలి, వాళ్ళు ఇస్తలేరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ గిట్ట ఇస్తలేరు, కోర్టుకు పోయి తీసుకొచ్చిన దాఖలాలని. మొత్తం 13 జిల్లాలో 42 కాన్స్టిట్యున్సీలని మీరు కవర్ చేసిన పరిస్థితి. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ విజయం ఓకే. కానీ గ్రాడ్యుయేట్స్కి అంజిరెడ్డి ఏం చేయబోతున్నాడు?
ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్కి ఇది చేస్తాం అది చేస్తాం వస్తున్నారు, తర్వాత రాజకీయ నేతగా వాళ్ళు మార్పులు చెందుతున్నారు, రాజకీయ నేతగా చలమని అవుతున్నారు. కానీ గ్రాడ్యుయేట్స్గా మీకంటూ ఒక వ్యూహం ఉందా? ఒకటి అదే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, ఇది నిధులు నియామకాలు మీద వచ్చింది. నిధులు తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ నీళ్లు నియామకాలు నీళ్ళు అయితే వచ్చేసి నిధులు నియామకాలు కావాలి. నియామకాల విషయంలో ప్రతి ఒక్కరూ బాగా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అన్నెసరీ ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చేసి చేస్తూ ఉన్నారు. మేము ఒకటి ఏంటంటే నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో అది నెరవేర్చినంత వరకు మండల్లో వాళ్ళ గురించి ఫైట్ చేస్తామని వాళ్ళ మీద మా మీద నమ్మకంతో పెట్టినందుకు ఆ నమ్మకాన్ని వంపు చేయకుండా 80% వాళ్ళ గురించి నేను ఫైట్ చేసి అది అయిందాక వాళ్ళ మెడల్ నుంచి పని చేపిస్తాను నేను తెలియజేస్తా ఉన్నా. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం మీకు ప్లస్ పాయింట్ అనేది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్గా మీకు బీఆర్ఎస్ బీ టీమ్గా పనిచేయడం వల్లనే అంజిరెడ్డి గెలిచారనేది ఒక వర్గం సర్కిల్ కావచ్చు, రాజకీయ నేతల్లో కూడా అదొక రకమైన టాక్. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అవుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎప్పుడు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు ఏమేమైనా మీరు అందరూ చూసారు. ఎవరితో అలయన్స్ ఉన్నారో ఎవరితోనో ఉన్నారో తెలుసు. వాళ్ళిద్దరు మీరు ఒకటి చూసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే బీఎస్పీ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఒకటే ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో ఎవరు సపోర్ట్ చేసారు? వాళ్ళు బీఎస్పీ క్యాండిడేట్ సపోర్ట్ చేసారు. మరి మాకెందుకు సపోర్ట్ చేయలేము? మేము ఒకటి అన్నప్పుడు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా. కానీ సపోర్ట్ కాదు కదా, నిజము బయటపడ్డది కదా. ఆడలేక మధ్యలో ఏదో అన్నట్టు అది ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు ఆ సైడ్ ఉన్నారు. ఆ సైడ్ ఉన్నప్పుడు మనకు సంబంధం లేదు వాళ్ళతో. మాకు ఎవరితో పొత్తు లేదు. పొత్తు లేకున్నా కానీ మేము ఇండివిజువల్గా గెలవడానికి ఇండివిజువల్గా మా పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు ఆలోచించి మీరు చూసారు. యాక్చువల్ మా ప్రతి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, రాజ్యసభ మెంబర్లు ఉన్నారో, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇక్కడ ఉన్న లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. 4 ఎంపీల్లో బండి సంజయ్ గారు మినిస్టర్ గారు ఆయన, అదేవిధంగా అరవింద్ గారు 2 సార్లు గెలిచారు. అదేవిధంగా నగేష్ గారు గతంలో ఆయన మినిస్టర్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఇక్కడ రఘునందన్ గారు, ఈ 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో మా పార్లమెంట్లో మేము 80% మెజార్టీ ఇస్తాను కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల విషయంలో తీసుకుంటే ఏలైటి మహేశ్వర్ రెడ్డి గారు ఆయన ఎల్పీ లీడర్, అదేవిధంగా పాయల్ శంకర్ గారు డిప్యూటీ ఎల్పీ లీడర్, తర్వాత పాల్వాయి హరీష్ గారు, ఇక్కడ చూస్తే నీకు రామారావు పటేల్ గారు, తర్వాత ధన్పాల్ సూర్యనారాయణ గారు, తర్వాత ఇన్ఛార్జు మాకు ఎలక్షన్ దానికి ఇన్ఛార్జు వెంకటరమణారెడ్డి గారు. ఎవ్వరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని ఈసారికి మనం గెలిచిన రాబోయే రోజుల్లో మాకు గవర్నమెంట్ వస్తుంది. 80% భారతీయ జనతా పార్టీ గాలి వైపు వేస్తుంది. అన్నిటికన్నా మేధాలు ఒకటి అడిగారు, అవినీతి లేకుండా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలంటే మన రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. దేశంలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని 100% వేసారు. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము గతంలో చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అందరు సేవలు గుర్తించారు. పార్టీ పటిష్టంగా ఉంది. పార్టీని గుర్తించి మాకు వేసినందుకు వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఓటర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో అంటే మీ గెలుపు కావచ్చు, మల్క కొంబ్రాయ కావచ్చు, నల్గొండలో శ్రీపాల్ రెడ్డి కావచ్చు, అంటే బీఆర్ఎస్ పని అయిపోయినట్టు అనేది అంటే మీ రాజకీయ అనుభవాన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి భారతీయ బీఆర్ఎస్ అయితే పోటీలో నిలబెట్టలేదు. పోటీలు నిలబెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి పోటీలు నిలబెట్ట గురించి వాళ్ళ గురించి మేము ఎందుకు మాట్లాడతాం? పోటీలు నిలబెడితే నీకు శక్తి ఉందో ఎంత ఉందో తెలుస్తుంది. పోటీల్లో నీకు శక్తి లేదని నువ్వు నిలబెట్టలేవు. వాళ్ళ గురించి మాట్లాడుకోం వేస్ట్. ఇప్పుడు నిలబెట్టిన క్యాండిడేటే, గవర్నమెంట్ ఉన్న క్యాండిడేటే సీఎం వచ్చి ఇంతవరకు ఎమ్మెల్సీలో ఎప్పుడు సీఎం క్యాన్వసింగ్ చేసిన దాఖలాలు లేవు. 3 మీటింగ్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. 3 మీటింగ్ తీసుకొని కుప్పకూలిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రజలు. ఎంత గత ప్రభుత్వము 10 ఏళ్లలో చీ అని కొడితే ఇక 14 నెలలే ప్రజలు చీ అని కొట్టారు. బీజేపీలో లక్ష్మణ్, అలాగే కిషన్ రెడ్డి, రఘునందన్ ముగ్గురు ఆశీస్సుల వల్లే మీకు టికెట్ వచ్చిందని చెప్పి మీ బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు అంటున్నారు. సో ఆ ముగ్గురు ఆశీస్సులే ఉన్నాయా లేకుంటే మిగతా బీజేపీ నేతల సపోర్టు అంజిరెడ్డికి ఉందా? ఒకటి నా పైన అందరు ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అందరు ఆశీస్సులు ఉన్నాయి. ఎంతో కొంతమంది డైరెక్ట్, కొంతమంది ఇండైరెక్ట్, అందరు ఆశీస్సులు ఉన్నప్పటికీ నేను గెలవడం జరిగింది, టికెట్ రావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే అక్కడ పోతే నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు ఉన్నది, రథసారథి కిషన్ రెడ్డి గారు ప్లస్ ఎంతమంది అవుతున్నారో అందరూ నాకు సహకరించినందుకే టికెట్ రావడం జరిగింది, గెలుపు కూడా అయ్యింది. గతంలో మీరు మెదక్ జిల్లా బీజేపీ ఆస్పిరెంట్గా కూడా మీరు ప్రయత్నం చేశారు, కానీ ఆ టికెట్ మీకు రాలేదు. కానీ ఇది రాజకీయాలు అనేది
ఒక రకమైన యుద్ధమే అనుకోవచ్చు. కానీ రాజకీయాలు అనేది మీరు ప్లాన్ చేసుకొని వచ్చిరా, రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించాలనేది మీ ధ్యేయమా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో నాకు ఎంపీ టికెట్ రాలేదు అంటున్నాను. ఎంపీ టికెట్ రాకున్నా కానీ నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో ఏవైతే ఉన్నాయో నేను మెజార్టీ ఇచ్చినాను. వ్యక్తులకు ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పంపించారు. అది గుర్తించే నాకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే మన దాంట్లో ఒకరు గెలిచిండు అనుకో, ఇంకో వేకెంట్ అవుతుంది మనకు. ఆ గెలిచిందే మనకు వేకెంట్ అవుతుంది. గెలవకపోతే అతను మళ్ళీ ఇంకో దానికి వస్తాడు. అందుకోసానికి ఎవరికి ఇచ్చినా కానీ పార్టీకి పనిచేస్తాను, హార్ట్ఫుల్గా పనిచేస్తాను. మా కాన్స్టిట్యున్సీలో 80% మెజార్టీ తెప్పిస్తాం. ఒక గ్రాడ్యుయేట్గా ఇప్పుడున్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలు కూడా మారాల్సిన అవసరం ఏమన్నా కనిపిస్తుందా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? ఒకటి ఏంటంటే రాజకీయాలు ప్రతి ఒక్కరు ఆశించేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మీరు చూడండి, నేషనల్ హైవే ఈరోజు నేను ఆదిలాబాద్ పోతున్నాను, ఒక 3 అవర్స్లో పోగలుగుతాం. గతంలో ఒక రోజు పడుతుండే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో ఆటోమేటిక్ అన్ని దాంతోపాటు నీకు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయినా కానీ, తర్వాత ఉద్యోగాలైనా కానీ, అక్కడ పోయి ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ, ఏదన్నా ప్రతి ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఆదిలాబాద్లో ఏదైతే ఉందో ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ కూడా డెవలప్ అవుతాయని ప్రపోజల్ కూడా ఉన్నది. ఇప్పుడు మేము మొన్న లైబ్రరీ విజిట్ చేసినాము. లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనే చాలామంది చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏమైతే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీ ఇప్పిస్తే ఆటోమేటిక్ ఇంప్రూవ్ కానికుంటుంది. వాళ్ళు ప్రజలు ఒకటే కోరుకుంటారు, వాళ్ళు డబ్బులు కాదు ఏం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందనుకో, ఏ దానికి ఫండ్స్ ఏదైతే అలొకేషన్ ఉందో ఆ ఫండ్స్ సిస్టమేటిక్ అలొకేషన్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే నీకు డెవలప్మెంట్ ఆటోమేటిక్ రావడానికి ఆస్కారం ఉంది. మీ సొంత ప్రాంతం పటాన్ చెరు కానీ అనూహ్యంగా మీరు రాష్ట్ర ఎమ్మెల్సీగా ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు పొందారు. సో మీ ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంటుంది, అక్కడ విపరీతమైన కాలుష్యం ఉంటుంది. సో దానికి పక్కా ప్రణాళిక ఏమన్నా అంజిరెడ్డి దగ్గర ఉందా? దానికి కేంద్రంతో కావచ్చు, రాష్ట్రంతో కావచ్చు, ఏదైనా సమన్వయం చేసి ఆ ప్రాంతాన్ని కొంత అభివృద్ధి చెందడానికి ముందుకు తీసుకెళ్ళడానికి? నవేడేస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా స్ట్రిక్ట్ ఉంది. మీరు చూడండి, ఏ ఇండస్ట్రీ పోయినా కానీ మల్టీ ఎవాపరేషన్ సిస్టమ్ పెట్టి చాలా సిస్టమేటిక్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పొల్యూషన్ సిస్టమేటిక్ అయిందో ఆ ఎఫ్లెంట్తో ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. మీరు సిమెంట్ ఇండస్ట్రీ తీసుకోండి, గతంలో ఏంటంటే ఎక్కడ సిమెంట్ ఇండస్ట్రీ అయినా బాగా పౌడర్ పొగ వస్తుండే, వాళ్ళు దాంతో ఒక 10% ప్రాఫిట్లు వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు అనాలిసిస్ చేసి R&D బాగా వచ్చేసిన తర్వాత ఈ ఎఫ్లెంట్తో ప్రొడక్ట్ చేసుకొని బాగా ప్రతి ఇండస్ట్రీ సంపాదించుకొని జరుగుతుంది. మీరు ఎక్కడ చూసుకోండి, ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడతా ఉంటారు. ఎక్కడ పొల్యూషన్ ఎక్కడ పోదు. ఎవరన్నా చిన్న ఇండస్ట్రీ ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చీటింగ్ చేస్తే తప్ప, అది కూడా నవేడేస్ ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు, GPS సిస్టమ్ పెట్టారు. ఏ ట్యాంకర్కైనా GPS సిస్టమ్ పెట్టి వాళ్ళు ఎక్కడున్నది కానీ ఇక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తప్పుడు సమాచారాలు. ఎక్కడ ఏదైనా ఉన్నా కానీ ఆటోమేటిక్ ఎయిర్ పొల్యూషన్ అనాలిసిస్ వాళ్ళు డిటెక్టర్స్ పెట్టి అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. దానికి అప్రిషియేట్ చేయాలి మనం. దానికి సెంట్రల్ పొల్యూషన్ యాక్టివ్ బోర్డు కూడా దీనికి సపోర్టింగ్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఇప్పుడు నవేడేస్ మనకి ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఏంటంటే కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, కామన్ ఎఫ్లెంట్ జీడిమాట్లో కూడా ఉంది, పటంచెల్లో ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ పంపించడం జరుగుతుంది. దానిలో ఏంటంటే న్యూట్రలైజేషన్ చేసి TDS 7 దాకా వచ్చేసిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది. దానికి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఉన్నా కానీ దాని ప్రపోజల్ చేయొచ్చు. అట్లా ఈ ప్రాంతానికి మెట్రో కనెక్టివిటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య చేస్తున్నట్టుగా ఉంది. కనెక్టివిటీకి సంబంధించి మూవ్మెంట్ చేస్తుంది. సో అంజిరెడ్డి కూడా కేంద్రంతో మాట్లాడి తొందరగా అలైన్మెంట్ పూర్తి చేయడం కావచ్చు, ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్లు కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ చేసే ఆలోచన ఉందా? 100% చేస్తాం. ఎందుకంటే పటంచెరు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దాన్ని సంగారెడ్డి దాకా పొడిగించాలని కూడా మేము గతంలో పాదయాత్ర కూడా చేయడం దానికి దాన్ని పటంచెరు దాకా చేసినందుకు సంతోషపడుతున్నాం. దాన్ని ఇంకా అప్ టు నీకు రింగ్ రోడ్ వరకు చేస్తే ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉన్నప్పుడు దానికి 10 ఎకరాలు 15 ఎకరాలు పార్కింగ్ కోసం పెట్టేసి దాన్ని చేస్తేనే రాబోయే రోజుల్లో సిస్టమేటిక్ అయితే అని ప్రపోజల్లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే మాది టోటల్ హైదరాబాద్లో కలిపింది. హైదరాబాద్ GHMCలు ఇప్పుడు మున్సిపల్స్ ఏవైతే 3 మున్సిపాలిటీలు ఉన్నాయి అది కూడా రాబోయే రోజుల్లో రింగ్ రోడ్లో GHMCలో కలిసిపోతుంది. ఈ పబ్లిక్ ఎప్పుడైతే అవేర్నెస్ నీకు మెట్రో కనెక్టివిటీ వచ్చేసింది అనుకో, ఈ పొల్యూషన్ తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే ఫాస్ట్ పోవడానికి ట్రాఫిక్ జామ్లు కూడా కాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. 100% దీన్ని ప్రయత్నం చేసి కేంద్రం నుంచి ఏవైతే నిధులు రావాలో అది నిధులు కంపల్సరీ మా మంత్రులతో తీసుకుపోయి ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రో పక్క అనేది ఏదైతే ఉందో మెట్రో పక్క కోసానికి మేము గతంలో కూడా పాదయాత్ర చేసినాం, దాన్ని సాధించినాం, దాన్ని ఇంకా పొడిగించడానికి ఇట్లా సాధిస్తాం. కేంద్రం నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ప్రయత్నం చేసి దాన్ని ఇప్పిస్తాం. ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతా, మీరేమనుకోవద్దు. అంజిరెడ్డి ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? కొంతమంది బీజేపీ నేతలకు కూడా భారీగా భూములు ఇచ్చే టికెట్ పొందారనేది ఆరోపణ.
భారతీయ జనతా పార్టీలో ఒకటే ఒకటి చెప్పిన ఇప్పటిదాకా అవినీతి లేదు, అవినీతి ఉండదు. అవన్నీ ఏంటంటే కాంగ్రెస్ కల్చర్. భారతీయ జనతా పార్టీలో ఇటువంటి కల్చర్ లేదు. కల్చర్ లేనప్పుడు అన్నెసరీ బురద తలకము. చాలామంది ఏంటంటే మొన్న గత ఎన్నికలు కూడా అందరూ ఏంటంటే 30 కోట్లు ఇచ్చారని ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే అందులో ఒక కామెంట్ కూడా వచ్చింది పేపర్లలో మీ మీదనే, 30 కోట్లు నేను ఇచ్చిన వాళ్ళ సంగతి చూస్తానేది కూడా మీరు కామెంట్ చేస్తే ఒక పేపర్లో కూడా ఒక వార్తాపత్రికలో కూడా వచ్చింది. అది చూసే ఉంటారు మీరు. ఒకటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. ఇదంతా చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. అందులో ఒక కామెంట్ కూడా చేశారు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా బయట ఏమంటున్నది, ఇదంతా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు ఇప్పుడు అన్ని ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన కథలు అవి. దానికి ఫేక్ న్యూస్ కోసానికి ప్రతి ఒక్క దాన్ని పట్టించుకునే అవసరం లేదు. ఇటువంటి ఫేక్ న్యూస్ గురించి అన్నెసరీ టైం వేస్ట్ చేసే అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీలో ఎవరు టికెట్ పొందినా నిస్వార్థంగా టికెట్ పొందుతారు. నిస్వార్థంగా టికెట్ పొందిన తర్వాత హోల్ హార్టెడ్గా పనిచేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కలెక్టివ్గా పనిచేసి అక్కడ 4 ఎంపీలే కాకుండా ఇక్కడ 3 ఎంపీలు, 4 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు ప్రతి మీటింగ్లో పాల్గొన్నారు. ఏ మీటింగ్లో పాల్గొనలేదు చెప్పరు? ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్లో ఈటల రాజేందర్ గారు పాల్గొన్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు, డి కర్ణమ్మకు పాల్గొన్నారు, కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు, సంజయ్ గారు పాల్గొన్నారు, అరవింద్ గారు పాల్గొన్నారు, నగేష్ గారు పాల్గొన్నారు, రఘునందన్ గారు పాల్గొన్నారు. ఎంపీలు. ఎమ్మెల్యేల విషయాన్ని తీసుకుంటే ఒక రాజాసింగ్ గారు లేక మిగతా 7 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళు కలెక్టివ్గా పనిచేసారు. ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారన్నా, రామచంద్రరెడ్డి గారన్నా, లేకుంటే పాయల్ శంకర్ గారన్నా, లేకుంటే వెంకటరామరెడ్డి గారు, వీళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ పనిచేశారు. ఎవరు పని చేయలేరు చెప్పండి? అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మీ పార్టీ నేతలు మీ పైన కొంచెం నెగిటివ్ ప్రచారం ఎందుకు వచ్చింది? ఆ నెగిటివ్ ప్రచారం ఏమని నెగిటివ్ ప్రచారం అంటే అంజిరెడ్డికి టికెట్ ఎందుకు ఇస్తున్నారనే నెగిటివ్ ఒకటి అది ఓన్లీ ఏంటంటే సోషల్ మీడియా పుకారు అంతే. ఇది సోషల్ మీడియా పుకారు అంతే. కొంతమంది ప్రయత్నించే ప్రతి ఒక్కరు ఒక సీట్ కోసం వాస్తవాలు మీకు కూడా తెలిసి ఉంటాయి కదా. నేను ఏమంటున్నా, చాలామంది సోషల్ మీడియా పుకారు అంతే తప్ప మిగతా మీరు ఒకటే ఆలోచించుకోవాలి. ఏంటంటే 4-5 ప్రయత్నం చేశారు, దానిలో తప్పేం లేదు. ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే గట్టి పోటీ మేము గెలవగలుగుతాం అంటారు, భారతీయ జనతా పార్టీ గెలవగలుగుతుంటే పోటీ ఎక్కువ ఉంటుంది. పోటీ ఎక్కువ ఉన్న దానికి వాళ్ళు అనాలిసిస్ చేసి ఎవరి బాగుంటుంది, ఎవరికి అనాలిసిస్ అధిష్టానం ఒక టికెట్ ఇచ్చారంటే ఎన్నో యాంగిల్స్లో, వాళ్ళు సర్వే యాంగిల్స్లో ఇంకో ఎన్నో యాంగిల్స్లో చూసే టికెట్ ఇస్తారు. అధిష్టానం అంతా ఆశామాషిగా ఇచ్చే టికెట్ కాదు అది. నేను మాట్లాడిన బీజేపీ పార్టీలో మీ గాడ్ ఫాదర్ ఎవరు? గాడ్ ఫాదర్ మోదీ గారే. అంటే తెలంగాణలో కూడా గాడ్ ఫాదర్ అంటే ఒకరు ఉండాలి కదా. అరే రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతారో వాళ్ళే గాడ్ ఫాదర్ ఉంటారు. ఎవరికి వాళ్ళే గాడ్ ఫాదర్. రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఉంటారు? అందరు గాడ్ ఫాదర్లే. ప్రతి ఒక్కరు గాడ్ ఫాదర్లే. దానికి ఏం లేదు. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ పార్టీ లేక వర్గాలు లేవు. దీంట్లో ఒకటే ఒక వర్గం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉంటో వాళ్ళ వర్గం ఉంటాం. శాసనమండలిలో మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. రాజకీయ సమస్యలు కావచ్చు, సామాజిక కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే గలాన్ని వినిపించడంలో అంజిరెడ్డి ముందుంటాడా? 100% నిస్వార్థంగా పనిచేసినప్పుడు ఏదైనా గలాన్ని వినిపించడానికి రెడీ ఉంటాం. రెడీ ఉండడానికి ప్రజల సమస్యల కోసానికి మేము పోటుపడడానికి ఎన్నో సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యల కోసం పోరాటం చేసినాం, స్ట్రైక్ చేసినాం, రాస్తారోకో చేసినాం. చేసినప్పుడు మనకు 10 వచ్చిన తర్వాత ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత నా పైన ఇంకా పెరిగింది. ఆ పెరిగినప్పుడు 80% ప్రజలకు ఏదైతే కావాలనో అది 100% చేయడానికి రెడీ ఉంటాం. దానికి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్సీగా గెలిచిన పరిస్థితి. నెక్స్ట్ పొలిటికల్ టార్గెట్ ఏంటి మీది? అంత పొలిటికల్ టార్గెట్ ఇవన్నీ ఏముండేవి మనకు. పార్టీ ఆదేశించి ఏ పని చేయమంటే పార్టీ ఆదేశానికి అనుకూలంగానే పని చేయడానికి రెడీ ఉంటాం. అంతేగాని సొంత ఎజెండా ఏముండదు. పార్టీ ఈరోజు పోటీ చేయమన్నారు. మొన్న చూడు మీరు యాక్చువల్ మన ఎంపీలు అందరూ ఏం చేశారు? ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. చేసిరా లేదా? ఎంపీ ఉన్నాక కూడా ఇప్పుడు 4 ఇప్పుడు అరవింద్ గారు పోటీ చేశారు, సంజయ్ గారు పోటీ చేశారు. మరి పోటీ చేశారా లేదా? ఎంపీ ఉన్నాక పార్టీ ఆదేశాల మేరకు ఏం పని చేయమంటే ఆ పని చేయడానికి రెడీ ఉంటాం. పార్టీ ఒక సిస్టమేటిక్ పార్టీ, అవినీతి లేని పార్టీ. వాళ్ళ అధిష్టానం ఏది టైం ఇచ్చినాక ఏది పని చేయమంటే ఆ పని చేయడానికి రెడీ ఉంటాం. చాలా భావజాలాలు బీజేపీలో ఉంటాయి, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో పనిచేస్తుంది. సో అంజిరెడ్డి వాటన్నిటికి అలవాటు పడే అవకాశం ఉందా? నేను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. నేను శాఖకు పోయినాను. నేను శాఖలు ఎన్ని దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాయి. ఏబీపీ క్యాండిడేటు ఇవన్నీ నాకు. నేను ఎప్పటి నుంచో గతంలో శాఖలనే పనిచేసినాను, ఏబీపీలో పనిచేసినాను. అన్ని భావజాలు నాకు తెలుసు. బీజేపీలో కొంత ఆధిపత్య పోరు నడుస్తుందనేది బయట ఆరోపణ. అంటే ప్రెసిడెంట్ పదవి కోసం కావచ్చు, రకరకాల ఇష్యూస్ కావచ్చు. సో అంజిరెడ్డి అబ్జర్వేషన్లో అంటే గ్రూప్ వర్గాల మధ్య అంజిరెడ్డి ఇరుక్కుంటాడా, లేకుంటే పార్టీ సమన్వయం చేసే దిశగా అంజిరెడ్డి అందులో ఉంటాడా?
ఒకటి ఏంటంటే ప్రయత్నం చేసిన తప్పేం లేదు. ప్రతి ఒక్కరు ఒక్కో రూట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ వర్గమే. ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ వర్గమే. వాళ్ళతో పనిచేయడానికి రెడీ ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారితో పనిచేసిన రేపు పొద్దున ఇంకోరికి వచ్చినా కానీ వాళ్ళతో పనిచేయడానికి ఇస్తాం. వాళ్ళు ఏ పని అప్పచెప్పినా కానీ నిస్వార్థంగా పనిచేయడానికి నేను రెడీ ఉంటాను. నెక్స్ట్ మీ పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారని మీ ఆలోచన? ఇప్పటికైతే అందరు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరికి వచ్చినా కానీ నేను పనిచేయడానికి రెడీ ఉంటాను. కొన్ని వాళ్ళకి ఏంటంటే ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు కొన్ని సిస్టమ్ చేంజ్ చేస్తారు. ఆ సిస్టంలో మనము అలాంటి పోయి పనిచేయడానికి రెడీ ఉంటాం. పనిచేయడానికి రెడీ ఉన్నప్పుడు మీరు ఒకటి అన్నిటికన్నా బండ గుర్తు ఒకటే కొడుతుంది. మనం కరప్షన్ లేకుండా పనిచేస్తే నిస్వార్థంగా ఏ అధ్యక్షులైనా ఎవరైనా సరే మనం ముందు తీసుకోతే రేపొద్దున పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. రేపొద్దున గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో మనం అనాలిసిస్ చేసినాం అనుకో పార్టీ ఎంత పటిష్టంగా అవుతుంది. రేపొద్దున గవర్నమెంట్ వచ్చిందనుకో ఎన్నో 10,000 నామినేటెడ్ పోస్టులు ఉంటుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం హార్నిషాలు కష్టపడ్డ వాళ్ళందరూ రేపొద్దున బయటపడడానికి నా బాధ్యత ఉంటుంది. నన్ను ఈరోజు గెలిపించారు. ఎన్నో రోజుల నుంచి పార్టీ గురించి హార్నిషాలు కష్టపడ్డారు. జైలుకి పోయారు. వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత మాది ఉంటుంది 80%. దానికి హార్నిషాలు పనిచేస్తాం. నా బాధ్యత పెరిగింది. బాధ్యత పెరిగినప్పుడు 100% పనిచేయడానికి రెడీ ఉంటాం. ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్నారు. ఒకరు సహాయ మంత్రి, ఒకరు క్యాబినెట్. కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇద్దరులో ఎవరికి దూకుడు ఎక్కువ? ఎవరు ప్రాధాన్యంలో బీజేపీ పార్టీ కావచ్చు బయట అంటే ఓవరాల్ తెలంగాణ డెవలప్మెంట్లో ఎవరు ముందున్నారు? నేను ఒకటి చెప్పిన యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కోసానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు పెట్టడం జరిగింది. నేషనల్ హైవే విషయంలో తీసుకుంటే 1,10,000 కోట్లు పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు ఆలోచనలో 80%. ఇప్పుడు మొన్న సంజయ్ గారు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కొన్ని 100 కోట్లు తీసుకొచ్చారు. అందరికీ ప్రతి ఒక్కరు అనాలిసిస్ ప్రకారం ఏ విధంగా అయితే మనం తీసుకురావాలి, ఏ యాంగిల్లో పోవాలో ప్రతి ఒక్కరు అందరు పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎంపీలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎంపీలు కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నది అది ప్రసాద దర్శనం అని అన్ని టెంపుల్స్ కూడా తీసుకురండి. ఇప్పుడు టూరిజం కోసానికి డెవలప్మెంట్ కోసానికి ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో వాళ్ళు అన్ని యాంగిల్లో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు ఈడ బీహెచ్ఎల్ కూడా ఫ్లైఓవర్స్ కూడా అది అయిపోయినవి 6 వేస్ కూడా పోతూ ఉన్నది. ఎప్పుడు 80%లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక వర్క్ విషయంలో చాలా సిస్టమేటిక్ పనిచేస్తూ ఉంటారు. దానికి ఏ విధంగా ముందుకు వాళ్ళు అందుకు చేయాలి. అన్నిటికన్నా ఇప్పుడు ఏమన్నా కేంద్ర మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అనాలిసిస్తో పనిచేస్తారు. బండి సంజయ్ గారు వాళ్ళు ఇంకో రూట్లో పనిచేయగలుగుతారు. ఒక్కో రూట్లో పనిచేస్తూ ఉన్నారు. మేము పస్ బోర్డు సాధించినాం. ఎవరు అరవింద్ గారు పస్ బోర్డు కమిట్మెంట్ ఇచ్చారు. పస్ బోర్డు కమిట్మెంట్ ఇచ్చినాక పస్ బోర్డు సాధించినాం. పస్ బోర్డు సాధించిన తర్వాత కూడా ఆయన చైర్మన్ తీసుకోమన్నా తీసుకోలేడు. కేవలం లోకల్లో ఎవరైతే ఉన్నారో ఒక రైతుకి ఇప్పించడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మేము ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ పస్ బోర్డు వచ్చిన తర్వాత అక్కడ ఇండైరెక్ట్ ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి. పసుపు మీద ఎన్నైతే యాక్టివిటీస్ ఉందో కుంకుమ, పసుపు అన్నీ ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఎక్స్పోర్ట్ పోతుంది. ఎక్స్పోర్ట్ పోయిన తర్వాత ఇంపోర్ట్ వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో నంబర్ 1 తెలంగాణ అయిపోతుంది. దాన్ని బట్టి అనాలిసిస్ చేయండి. ఇందాక మీరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనాలిసిస్ చేస్తున్నారు. అదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు వచ్చే విషయంలో అడ్డుకుంటున్నాడు, అభివృద్ధి అనేది ఆపుతున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాసిన పరిస్థితి. మీ అబ్జర్వేషన్లో ఒక గ్రాడ్యుయేట్గా, ఒక రాజకీయ నేతగా అడుగు పెడుతున్న ఒకటి గుర్తుపెట్టుకోండి. కేంద్రము ఏదైతే నిధులు ఇస్తుందో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చుకుంటా వీళ్ళు పనిచేయాలి. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చుకుంటూ పనిచేయాలి. ఎవరు ఆపనికి వీలు లేదు. అవి ఎవరు ఒక్కసారి అనాలిసిస్ శాంక్షన్ అయిన తర్వాత నోబడీ కెన్ స్టాప్. ఈ వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు మాట్లాడుకుంటూ చేసుకుంటే ఎక్కడెక్కడ స్టాప్ అయింది చెప్పండి. పలానా నైరా స్టాప్ అయింది చెప్పండి. రండి నా ఎంబడి కావాలంటే కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాను. ఎక్కడా స్టాప్ లేదు. వీళ్ళు ఒక సిస్టమేటిక్తో పని చేస్తే ఆటోమేటిక్ ఎప్పుడో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ ఏది పర్ఫెక్ట్ పని చేసేది చెప్పండి. ఎక్కడ పర్ఫెక్ట్ పని చేస్తలేదు. ఎవరికి వారే ఏమన్నా తీరి అందరు 8 మంది మంత్రులు 10 మంది మంత్రులు ఉంటే 12 మంత్రులు 12 దుకాణాలు అయిపోయినాయి. ఆడ సింగిల్ ఏడబోతుంది చెప్పండి. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే ఉంది. అది ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చిన కమిట్మెంట్ ఏదైనా. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. గతంలో డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, మాది 1898, 1895, 98 డిసెంబర్ 28 రోజు మా ఆవిర్భావ దినోత్సవం ఉంది. డిసెంబర్ 28 రోజు రైతు కూలీలకు 12,000 ఇస్తానని చెప్పండి. వేసిండా చెప్పండి? వేసిండా? ఎందుకన్నాడు? ఎవరన్నా అడిగారా? ఎవరు అడగలేరు. డిసెంబర్ 28 రోజు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఉండు కంపల్సరీ ఇస్తాను వేయలేడు.
గతంలో వీళ్ళు ఏం చెప్పారు, రైతు బంధు విషయంలో 10,000 మీరు తీసుకోవద్దు, మాది గవర్నమెంట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ 15,000 వస్తుంది మీకు అని అన్నారు. 3 దఫాలు అయినాయి, అమౌంట్ వేసిరా, రుణమాఫీ సరిగ్గా చేసిరా, ఇవన్నీ అడగడానికి మేము రెడీ ఉంటాం. మీరు ఇచ్చిన కమిట్మెంట్గా మేమైతే ఎవరు అడగలేం కదా. అదేవిధంగా మీరు చూడండి, యాక్చువల్ ఓల్డ్ ఏజ్ పింఛను 4,000 చెప్పారు. గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? ఇది వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు 4,000 ఇస్తారు కదా. మరి మన ధనిక రాష్ట్రమే కదా, ఎందుకు ఇవ్వలేకపోతారు? అంటే మీరు పాలన చూసుకోండి. యాక్చువల్ ఏదైనా బడ్జెట్ విషయంలో తీసుకున్నా, పాలన విషయం తీసుకున్నా, పక్క రాష్ట్ర వాళ్ళు ఇస్తలేవు. సర్వశిక్ష అభిమానం ఏదైతే ఉందో వాళ్ళు 30 రోజులు స్ట్రైక్ చేశారు. పక్క రాష్ట్రం తీసుకుంటే ఇంకా 6,000 రూపాయలు, ఇంకా వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి పర్మనెంట్ చేయడం. దానిలో ఏంటంటే విద్యా మిషన్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 60% అమౌంట్ ఇస్తుంది. ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇవ్వలేకపోతున్నావు? అదే విషయంలో మళ్ళీ ఇంకోటి డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్, జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, MTS అని ఒకటి ఉంది, మినిమం టైం స్కేల్. అదన్నా చేసిరా? చేయలేరు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. హైకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చింది? ఉన్నోళ్ళను అట్లనే ఉంచేసి మిగతా వాళ్ళని తీసుకోమని చెప్పారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాను. వాళ్ళ భయభ్రాంతులు ఎందుకు చేయాలి? గతంలో మీరే మాట ఇచ్చారు ఏమని, ఉన్నోళ్ళని పర్మనెంట్ చేస్తా అని చెప్పారు, ఎందుకు చేయలేకపోయారు? నేషనల్ హెల్త్ మిషన్ దాంట్లో తీసుకొని 5 NGOలో కొంతమందిని ఇంప్లీట్ చేసి కొంతమంది ఇంప్లీట్ చేయలేకపోయారు. ఆదిలాబాద్ విషయంలో తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో ఉంది. జీవో అదే వెనుకబడిన ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళని పర్మనెంట్ చేయాలి. 10 లక్షల రూపాయలు ఎక్కువ అవుతుంది. వాళ్ళు అది కరోనా టైంలో ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేసారు. 10 లక్షల రూపాయలు నీకు తెలియవా? వాళ్ళని పర్మనెంట్ చేస్తే అయిపోతావు కదా. ఎంత ప్రతి ఒక్కరిని అన్ని రంగాల్లో ఇబ్బంది పెడతా ఉన్నావు. నువ్వు ఇచ్చిన కమిట్మెంటే ఫుల్ఫిల్ చేస్తలేవు. ఇవన్నీ అడుగుతాం, మేము అడగడానికే ఉన్నాం. మీరు ఇచ్చిన కమిట్మెంట్ లేదుతోనే అడగడానికి ఉన్నావు, లేవనెత్తుతాం. వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ అయిందాక మేము పని చేస్తాం. ఓకే, ఫైనల్ క్వశ్చన్. అంటే అంజిరెడ్డి 13 జిల్లాలు 42 నియోజకవర్గాల్లో అభివృద్ధిని చేయడం కోసం కృషి చేస్తుంటాడు. ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మిమ్మల్ని గెలిపించిన గ్రాడ్యుయేట్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. నేను ఒకటి ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చిన ఏంటంటే, నేను శాలరీ తీసుకోను, లైబ్రరీలో అయినా లేదా స్కూల్స్ అయినా కాలేజీలో అయినా అది అమౌంట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పినాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది, వాష్రూమ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది, త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని స్కూల్స్లో కనీసం కలర్ కూడా లేదు. ఇవన్నీ మినిమం దానికి నేను వర్కౌట్ చేయడానికి రెడీ అయినాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకటి గుర్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకన్నాను, వాళ్ళకు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు చదవడానికి రెడీ ఉన్నారు, పని చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళకి తోవ చూపించాలి బాధ్యత. ఆ తోవ చూపడానికి మేము రెడీ ఉన్నాం. ఎక్కడైతే ఏ యాంగిల్లో అయినా మనకు పని చేయడానికి రెడీ ఉన్నప్పుడు ఆ యాంగిల్లో 100% వాళ్ళ గురించి నిరుద్యోగుల కోసం పని చేయడానికి రెడీ ఉన్నాం. వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మెరుగుపడి దాని పని చేయఉన్నాయి. నా సెల్ఫ్గా నేనేం చెప్తున్నా అంటే, మేము పడంచేరులో ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం. సుమారు 15,000 SFTలో బిల్డింగ్ కట్టేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్ని అందరినీ స్కిల్ చేసి వాళ్ళకు ఒక 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. స్టైపెండ్ ఇక్కడికని మేము ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడ ఏ ఉద్యోగాలకు ఫిట్ అయితే అక్కడ చేస్తూ ఉంటాం. 80%లో మేము ఒక సామెత ఉంది, వడ్డించేటోడు మనవాడు ఉంటే ఏ మూలకైనా వడ్డిస్తారని. పని చేయాలి, పని చేస్తేనే మనకేమైందంటే పైన భగవంతుడు మనకేమైందంటే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏమైందంటే, మనం గుళ్ళకు పోతాం, గుళ్ళకు పోయిన తర్వాత వాళ్ళు కూర్చుంటారు, అడిగే వాళ్ళు ఉంటారు, మనం వేస్తే వాళ్ళతో మనం రియాక్షన్ రావాలని మనం అనుకో, భగవంతుడు నాకు సాయం చేయాలని ఉద్దేశంతో ఆ సిస్టంలో పోతే నీకు 100% అందరు పని చేయడానికి రెడీ ఉంటారు. గివ్ అండ్ టేక్ పాలసీ ఉండొద్దు, మనకు భగవంతుడు సహాయకారం చేస్తాడని పాలసీ ఉండాలి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రయాగ్రాజ్ కుంభమేళలో 65 కోట్ల మంది నీకు పోయి స్నానాలు చేసి వచ్చారంటే, మీరు ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం పోయి ప్రయాగ్రాజ్లో పోయి వచ్చారు. 144 సంవత్సరాలు కొట్టింది. ఎంతవరకు మీరు సమంజసం, ఎంత సిస్టమేటిక్ పనిచేసారు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. దేశాని కోసానికి, ధర్మం కోసానికి మోదీ గారు పనిచేస్తూ ఉంటే, ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటే, ప్రపంచంతో పోటీ పడినప్పుడు 5వ ఆర్థిక దేశం, రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశం తీర్చిదిద్దాన్ని కమిట్మెంట్ ఇచ్చాడు. మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టిన తర్వాత మేధావులందరూ ఎంత ఆలోచించారు, నా భూతో నా భవిష్యత్తు, ఇన్ని సంవత్సరాలు ఇంత ఇంక్రిమెంట్ చేసిన దాఖలాలనే ప్రతి ఒక్కరికి, నీ ఎంప్లాయీస్ అన్న తీసుకోండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్న తీసుకోండి, బిజినెస్ పీపుల్ తీసుకోండి, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పీపుల్, ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ అయింది. ఇంతవరకు ఎవరైనా చేశారు? అది చేయలేరు. అది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. చేసే గుణం ఉంటే ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. నీకు సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో తీసుకుంటే 2004 నుంచి 2014 వరకు
కేవలం వాళ్ళు 2,80,00,000 ఉద్యోగాలు ఇస్తే 14 to 24 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాం. నీకు 600% ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ ఉన్నాయండి? అందుకోసానికి మనకు ఏంటంటే ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా తీసుకురు, సెల్ ఫోన్లు బయటకైనా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం, యాపిల్ ఫోన్స్ ఇక్కడికైనా ఇప్పుడు మనము కొన్ని కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయి? మన ఇంపోర్ట్ ట్యాక్స్ ఎంత వస్తుంది? దానికి ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసే తత్వం ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి. మీరు గతంలో వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చి అన్ని 14 ఏళ్ళు అయింది కదా, ఏ ఒక్క ఫ్లైఓవర్స్ కన్నా ఈయన పునాది రాళ్ళు వేసిందా? అండర్ పాస్కి ఎక్కడైనా పునాది రాళ్ళు వేసారా? కొత్త రోడ్ ఎక్కడైనా స్టార్ట్ చేసారా? మరి వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏముంది చెప్పండి. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? మీరు వద్దనా? మేము వద్దనా? ఎవరన్నా? అరే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు, ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేసినావా? సిగ్గుపోతుంది ఎవరని చెప్పుకుంటే. కనీసము మన సిగ్నల్స్ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ లేదా? డిజిటల్ సిగ్నల్స్ ఉంటే నీకు వాడు ముందు పోతాడా? సెకండ్స్లో వస్తాయి. సెకండ్స్లో వచ్చినప్పుడు అరే మన సెకండ్ వచ్చింది ఆపుతాం. డిజిటల్ సిగ్నల్ లేనప్పుడు అనాల్సి అవేర్నెస్ అనేది కావాలి. మీటింగ్ పెట్టాలి, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా పోవాలి, దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు బాగుంటుంది. అందుకోసానికి మేము ఎప్పుడైతే వచ్చి మేము మండలిలో మాట్లాడుతూ ఉంటాం అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అయితే సిస్టమేటిక్ పని చేయడానికి ఉంటుంది వాళ్ళు. ఓకే అండి. సో థ్యాంక్ యూ. మొత్తానికైతే అంజిరెడ్డి తను ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తన సాలరీ తీసుకుని అంటున్నాడు. గ్రాడ్యుయేట్స్ కోసం ఖచ్చితంగా కృషి చేస్తానంటున్నాడు. పటాన్చెరులో స్కిల్ డెవలప్మెంట్ కోసం నిరుద్యోగులకు ఒక బిల్డింగ్ కట్టించి వాళ్ళను అందులో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తానంటున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా మండలిలో తన గళాన్ని విప్పి ప్రజా సమస్యలపైన కూడా పోరాడుతానంటున్నాడు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.